హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈనాడు, ఇండియన్ ఎక్స్ప్రెస్, సాక్షిలో కవర్ అయినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ అన్ని కూడా కవర్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. మరి వీడియో వచ్చేసి 5th సెప్టెంబర్ 2020కి సంబంధించింది. ఈ వీడియో తెలుగు మీడియం స్టూడెంట్స్ అండ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఎవరైతే కనుక తెలుగులో విందామనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది స్టూడెంట్స్. మరి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేటటువంటి కంటెంట్స్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, అసైన్మెంట్స్, ఎడిటోరియల్, వన్ లైనర్, మ్యాప్ యాక్టివిటీ అండ్ క్విజ్. మరి వీడియో డిస్కస్ చేసే కన్నా ముందు ఎవరెవరైతే కనుక నిన్న ఆన్సర్ చేశారో సో వెరీ గుడ్ స్టూడెంట్స్, కీప్ ఇట్ అప్. మీరు క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తూ ఉండండి. దాంతో మీకు ఈ యొక్క వీడియో లెర్నింగ్ అనేది ఇంటరాక్టివ్గా ఉంటుందన్నమాట. దాంతోపాటు మీరు ఒక క్వశ్చన్కి ఆన్సర్ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించిన ప్రతిసారి కూడా మీ మైండ్లో న్యూరాన్స్ అనేవి ఫైర్ అవుతాయి. అప్పుడు ఆ మెమొరీ అనేది కన్సాలిడేట్ అవుతుంది అనమాట. సెకండ్ థింగ్, సో ఈరోజు నాకు మెసేజ్ చేసిన స్టూడెంట్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ స్టూడెంట్స్, థ్యాంక్స్ ఫర్ యువర్ విషెస్. ఓకే, మరి ఈ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మనం ఈరోజు న్యూస్ పేపర్లో ప్రాజెక్ట్ డాల్ఫిన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. మరి ఈ యొక్క ప్రాజెక్ట్ డాల్ఫిన్ గురించి ఇంతకుముందు యూపీఎస్సీలో క్వశ్చన్ ఎలా అడిగారో చూద్దాం ఒకసారి. యూపీఎస్సీ 2014లో క్వశ్చన్ ఏమడిగారంటే, ఈ యొక్క పోచింగ్ అంటే వేటాడడం కాకుండా డాల్ఫిన్ల యొక్క సంఖ్య తగ్గడానికి ఇంకా వేరే కారణాలు ఏమై ఉండొచ్చు అని క్వశ్చన్స్ అడిగారు అనమాట. అంటే ఫస్ట్ది డ్యాములు కట్టడం కానీ, లేదా ఈ యొక్క రివర్లో క్రొకడైల్ సంఖ్య పెరగడం కానీ, లేదా ఫిషింగ్ నెట్స్లో చిక్కుకుపోవడం కానీ, లేదా ఈ యొక్క నదిలోకి వచ్చేటటువంటి కెమికల్ ఫర్టిలైజర్స్ వల్ల కానీ, ఈ 4 ఏది కారణమై ఉంటుంది అని ఆప్షన్స్ ఇందులో ఇవ్వడం జరిగింది. దాంతోపాటు నాకు ఒక స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేయడం జరిగింది ఏంటంటే, సార్ మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పి నెక్స్ట్ డే ఆన్సర్ చెప్పి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నారు. ఇది నేను మీకు మండే నుండి ఇంప్లిమెంట్ చేస్తాను స్టూడెంట్స్. సో కాకపోతే నేను ఎలాగో నెక్స్ట్ డే ఆన్సర్ చెప్తా కదా అని మీరు మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకే, ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ద క్వశ్చన్. మరి ఈరోజు అసైన్మెంట్ ఏంటంటే, వాట్ ఆర్ ద మెయిన్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద అశోక అండ్ సముద్రగుప్త. ఒక 50 వర్డ్స్ అంటే ఒక పేరాగ్రాఫ్ నుంచి 2 పేరాగ్రాఫ్లలో రాయండి, లేదా కమెంట్ చేయండి అశోకుడికి సముద్రగుప్తుడికి డిఫరెన్స్ ఏంది అనేది. ఓకే, సో మీరు కమెంట్స్ ఎప్పుడైనా సరే లైవ్ చాట్లో వేయకండి, ఆన్సర్లకి కమెంట్ వీడియో కిందన చేయండి. లైవ్ చాట్స్లో కేవలం మీకు ఆ టైంలో ఏదైనా డౌట్స్ వస్తే కానీ, లేదా నాతో ఇంటరాక్ట్ కావడానికి మాత్రమే లైవ్ చాట్ ఉపయోగించుకోండి. మరి ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ అన్నీ కూడా ఇండియన్ ఎక్స్ప్రెస్లోనే వచ్చినాయి స్టూడెంట్స్. ఈరోజు ఈనాడులో పెద్ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏం రాలేదు ఎడిటోరియల్లో. దాంతోపాటు రిమైనింగ్ 5 ఆర్టికల్స్ కూడా మనం డిఫరెంట్ న్యూస్ పేపర్ నుంచి డిస్కస్ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు ఎడిటోరియల్లో మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే ఎకనామిక్ రివైవల్. ఈ ఆర్టికల్ మొత్తం మీద కూడా ఇది ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చినటువంటి ఆర్టికల్. ఇందులో ఏంటంటే ఏం చెప్తున్నానంటే, ఎకానమీ ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా రివైవ్ చేయాలి, అంటే ఏ విధంగా పునరుత్తేజం చేయాలి అని చెప్పి, సో అసలు ప్రభుత్వం చేసినటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పటివరకు, అవి తగినంతగా ఉన్నాయా లేదా అని డిస్కస్ చేసింది. దాంతోపాటు ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇది మనకి జిఎస్ పేపర్ 3లో ఈ యొక్క ఎకానమీ, మ్యాక్రో ఎకానమీలో వెరీ ఇంపార్టెంట్. మ్యాక్రో ఎకానమీలో వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఓకే, మరి ఈరోజు ఇది ఆర్టికల్ స్టూడెంట్స్ ఎడిటోరియల్లో కవర్ అయింది. స్పెండింగ్ టు రివైవ్. మరి ఏ విధంగా స్పెండింగ్ చేస్తే రివైవ్ అవుతుందో చూద్దాం. ఈ కాన్సెప్ట్ మీకు బాగా అర్థం కావాలంటే మన భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ప్రధానంగా మన భారతదేశ ఆర్థిక వ్యవస్థను నడిపించేటటువంటి 4 ఇంజన్స్, 4 ప్రధానమైనటువంటి మూల స్తంభాలు ఏంటంటే, అది ఫస్ట్ వన్ ప్రైవేట్ కన్జంప్షన్, అంటే వ్యక్తులు చేసేటటువంటి కొనుగోళ్ళు, ప్రైవేట్ కన్జంప్షన్. సెకండ్, కంపెనీలు పెట్టేటటువంటి ఇన్వెస్ట్మెంట్ ద్వారా వాళ్ళు పెట్టేటటువంటి ఖర్చు, ఇన్వెస్ట్మెంట్. మరి మూడవది గవర్నమెంట్ పెట్టేటటువంటి ఇన్వెస్ట్మెంట్. గవర్నమెంట్ ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అంటే ప్రాజెక్టులు కట్టడం కానీ ఇలాంటివి అన్నమాట. ఇది గవర్నమెంట్ పెట్టేటటువంటి ఇన్వెస్ట్మెంట్స్. మరి ఫోర్త్ వన్, ఇంకా ఏది ఆర్థిక వ్యవస్థ నడిపించేది ఏంటంటే ఎక్స్పోర్ట్స్, ఎగుమతులు. ఇవి 4 కూడా మన ఆర్థిక వ్యవస్థని నడిపిస్తాయి స్టూడెంట్స్.
మరి ఇప్పుడు మీరు చూసినట్టయితే కనుక ఈ యొక్క జీడిపిలో ఈ యొక్క వ్యక్తుల యొక్క కన్జంప్షన్ అనేది ఆల్మోస్ట్ ఆల్ 57% ఉంది స్టూడెంట్స్. అదే కంపెనీల యొక్క ఇన్వెస్ట్మెంట్ జీడిపి వృద్ధి కావడానికి 32% ఉంది. అంటే కంపెనీలు మరియు వ్యక్తులు కలిపితే ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళ యొక్క శాతం 89% జీడిపిలో వీళ్ళదే ఉంది. అంటే జీడిపి వృద్ధి కావడానికి ఈ యొక్క వ్యక్తుల యొక్క కొనుగోళ్ళు, దాంతోపాటు కంపెనీల యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది రెండు కీలకం. మీకు తెలుసు రిమైనింగ్ గవర్నమెంట్ది అంటే ఎక్స్పోర్ట్స్ ఉంది. కాకపోతే ఎక్స్పోర్ట్స్ కన్నా మనది ఎక్కువ ఇంపోర్ట్స్ ఉంటాయి కాబట్టి ఇది నెగ్లిజిబులే అనుకోవచ్చు. ఓకే, సో మరి ఇప్పుడు ఏం జరిగింది స్టూడెంట్స్? ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క కోవిడ్ నేపథ్యంలో వ్యక్తుల యొక్క కొనుగోళ్ళు కంప్లీట్ మైనస్లోకి వెళ్ళిపోయినాయి. అంటే ఈ ఫస్ట్ వన్ అనేది కంప్లీట్ పోయింది. సెకండ్ వన్ ఎవరు కూడా ప్రైవేట్ సంస్థలు ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. సెకండ్ వన్ కూడా కంప్లీట్లీ రూల్ అవుట్. ఓకే, మరి ఇప్పుడు చేయాల్సింది ఏంది? ఇప్పుడు చేయాల్సింది ప్రభుత్వం ద్వారా ఖర్చు అనేది పెంచాలి. ప్రభుత్వం ద్వారా ఖర్చు అనేది పెంచాలి. సో ఈ యొక్క ప్రభుత్వం ద్వారా రెండు రకాలుగా ఉంటుంది ఖర్చు ప్రభుత్వం చేసేది. ఏంటది? రెవెన్యూ ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఖర్చు ఒకటి ఉంటుంది, ఇంకొకటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మూలధన వ్యయం ఇంకొకటి ఉంటుంది. ఓకే, సో గవర్నమెంట్ టెంపరీగా ఇప్పుడు ఈ కోవిడ్ సందర్భంలో రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెంచుతూ దీర్ఘకాలికంగా రిజల్ట్ రావాలంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని పెంచాలి. ఇది మనం ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయబోతుంది. ఓకే, సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మీనింగ్ ఏంది? ఒక రోడ్ వేయడం కానీ లేదా ఒక ఫ్లైఓవర్ కట్టడం కానీ దీన్ని మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారనమాట. ఇక్కడ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో ఏ అకౌంట్ పరిధిలోకి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ వస్తాయి? ఏ అకౌంట్ పరిధిలోకి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ వస్తాయి? ఆన్సర్ చేయండి. సో మరి టాపిక్లోకి వస్తే కనుక ప్రభుత్వం ఎప్పుడైనా సరే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని చేస్తే కనుక దాని యొక్క ఎఫెక్ట్ అనేది మల్టిపుల్ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. దానివల్ల ఎక్కువ మందికి ప్రయోజనం అయ్యే అవకాశం ఉంటుంది. మరి కోవిడ్ సందర్భంలో గవర్నమెంట్ పెట్టిన ఖర్చు ఎక్కువ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కన్నా రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంది. కాబట్టి ఇకనైనా సరే ప్రభుత్వము ఈ యొక్క ఆర్థిక వ్యవస్థలో ఒక చైన్ రియాక్షన్ స్టార్ట్ కావాలంటే ఎలాంటి ఎక్స్పెండిచర్ చేయాలి? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది చేయాలి స్టూడెంట్స్. సో మరి మనం ఇంట్రడక్షన్ చూద్దాం. ఇంట్రడక్షన్ చూసినట్టయితే కనుక ఫస్ట్ 4 monthsకి సంబంధించినటువంటి డేటా అనేది రిలీజ్ అయింది. మొన్ననే మనం డిస్కస్ చేయడం జరిగింది. దీని ప్రకారం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం సంవత్సరం మొత్తం యావరేజ్ గత సంవత్సరంతో కంపేర్ చేస్తే 12.7% ఎక్కువ ఖర్చు పెడతామని బడ్జెట్లో చెప్పింది. మరి ఫస్ట్ 4 నెలలు లాస్ట్ ఇయర్ 4 నెలలతో కంపేర్ చేస్తే కనీసం మనం సంవత్సరంలో ఎంతైతే పెరుగుతుందని అనుకుంటున్నామో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే మరి లాస్ట్ ఇయర్లోని ఫస్ట్ 4 నెలలతో కంపేర్ చేసేటప్పుడు ఈ 4 నెలల్లో మనం ఖర్చు పెట్టింది కేవలం 11.3% మాత్రమే ఎక్కువ. అంటే 2019-20 ఆర్థిక సంవత్సరంలో 100 రూపాయలు ఖర్చు పెడితే కనుక ఫస్ట్ 4 నెలల్లో ఇప్పుడు ఫస్ట్ 4 నెలల్లో కేవలం ఎంత మాత్రం ఖర్చు పెట్టాం? 113 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టాం. మరి కోవిడ్ సందర్భంలో గవర్నమెంట్ ఇంకెక్కువ ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది స్టూడెంట్స్. ఇది ఈ యొక్క గవర్నమెంట్ యొక్క ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరాన్ని చెప్తూ మనం ఇంట్రడక్షన్ని స్టార్ట్ చేస్తున్నాం. మరి దీనికి సంబంధించిన డేటా కూడా ఉండాలి కదా మనకి. డేటా చూద్దాం. అసలు మనకి డేటా ఏం చెప్తుందంటే స్టూడెంట్స్, ఈ యొక్క ఫస్ట్ 4 నెలల్లో 1920తో కంపేర్ చేస్తే ఈ 2021 ఆర్థిక సంవత్సరంలో వ్యక్తుల యొక్క వినియోగం తగ్గిపోయింది. ఎంత? -27. వీళ్ళు చాలా ఇంపార్టెంట్. నేను మీకు ఇంతకుముందు స్లైడ్లో చెప్పాను. అదే కంపెనీల యొక్క ఇన్వెస్ట్మెంట్ కూడా తగ్గిపోయింది. ఎంత? -47. మరి ప్రభుత్వం యొక్క ఎక్స్పెండిచర్ ఎంత పెరిగింది? కేవలం 16% మాత్రమే పెరిగింది. ఈ 16% అసలు ఈ రెండిట్లో ఎంత తగ్గింది స్టూడెంట్స్? -74% తగ్గితే ప్రభుత్వం కేవలం తన 16% మాత్రమే వ్యయం చేస్తే కనుక అసలు జీడిపి ఎలా ముందుకెళ్తుంది? ఈ 16%లో కూడా మళ్ళీ 12% రెవెన్యూ ఎక్స్పెండిచరే ఉంది, 4% మాత్రమే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంది. దీనివల్ల అసలు ఆర్థిక వ్యవస్థ అంత ఫాస్ట్గా రికవర్ అయ్యే అవకాశం ఉంటుందా? ఉండదు. అదే ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, మరి దీనికి మన సొల్యూషన్ ఏంది? దీనికి సొల్యూషన్ ఏంటంటే బేసికల్లీ మరి కోవిడ్ సందర్భంలో వ్యక్తులు, మీరైనా సరే నేనైనా సరే, ఫ్యూచర్లో మన జాబులు ఉంటాయో ఉండయో అని చెప్పేసి మనం సేవింగ్లు చేస్తున్నాం, ఖర్చు పెట్టట్లేదు. కంపెనీలు కూడా ఖర్చు పెట్టట్లేదు, ఎందుకంటే వాళ్ళు కట్టాల్సిన లోన్లు కానీ ఈఎంఐలు కానీ ఉన్నాయి. మరి ఈ సందర్భంలో వ్యక్తులను కానీ కంపెనీలను కానీ ప్రభుత్వము
బలవంతంగా ఖర్చు చేయని నేను చెప్పలేదు కదా. మరి ప్రభుత్వం చేతిలో ఉన్నది ఏంటి? ప్రభుత్వం చేతిలో ఉన్నది కేవలం ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సింది ఖర్చు పెట్టాలి. ఎలాంటి విషయాలపైన ఖర్చు పెట్టాలి? ఎలాంటి విషయాలపైన ఖర్చు పెట్టాలంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయాలి, మూలధన వ్యయం. అది ఏ విధంగా? రోడ్లను వేయడం ద్వారా, లేదా బ్రిడ్జిలను కట్టడం ద్వారా, లేదా ఈ యొక్క ప్రజలకు డైరెక్ట్ మనీ ఇవ్వడం ద్వారా. మొన్న మీకు చెప్పాను ఎలాంటి 2 పద్ధతులు ఉంటాయని చెప్పాను డైరెక్ట్ ప్రజలకు మనీ ఇవ్వడం అనేది. అదేంది? ఒకటేమో హెలికాప్టర్ మనీ, దాంతోపాటు ఇంకొకటి క్వాంటిటేటివ్ ఈజింగ్. మరి మీరు కమెంట్ చేయండి స్టూడెంట్స్, ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఏంది? వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ద హెలికాప్టర్ మనీ అండ్ క్వాంటిటేటివ్ ఈజింగ్? సో మీరు అడగచ్చు, అసలు ఈ యొక్క కన్స్ట్రక్షన్ సెక్టార్ని ఇంతగా ఎందుకు ప్రోత్సహించాలి? అసలు ఈ కన్స్ట్రక్షన్ రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా చాలా మల్టిపుల్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందని మీకు డౌట్ రావచ్చు. ఏ విధంగా ఉంటుందంటే, ఇప్పుడు మనం అసలు మన భారతదేశంలో పనిచేసే వారి శాతం ఏ విధంగా ఉందో చూడాలి ఒకసారి. అది చూడాలంటే మనం ఎవరి డేటా చూడాలంటే పిఎల్ఎఫ్ఎస్ అని ఉంటుంది అనమాట మనకి. ఏంది స్టూడెంట్స్ పిఎల్ఎఫ్ఎస్ అంటే? పీరియాడిక్ లేబర్ ఫోర్స్ 2018-19. ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే, మన భారతదేశంలో మొత్తం 100 మందిలో కేవలం 24 మందికి మాత్రమే రెగ్యులర్గా శాలరీ వచ్చే వాళ్ళు ఉన్నారు. ఓకే, అందులో కేవలం ఇందులో 40% వరకు కూడా వీళ్ళకి ఒక రిటర్న్ కాంట్రాక్ట్ అంటూ ఏం లేదు. అంటే వీళ్ళని ఎప్పుడైనా తీసేయచ్చు. శాలరీతో జాబులు చేస్తున్నా వీళ్ళని ఎప్పుడైనా తీసేయచ్చు. దాంతోపాటు సో వీళ్ళకి పెయిడ్ లీవ్స్ కూడా లేదు. సో ఇట్లాంటి సందర్భంలో మనకు అర్థమైంది ఏంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 76% మందికి రెగ్యులర్గా శాలరీ లేదు పనిచేసే వాళ్ళ దాంట్లో. శాలరీ ఉన్న వాళ్ళ దాంట్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ 40% వరకు కూడా ఎలాంటి కాంట్రాక్ట్ లేదు వీళ్ళకి. మరి అంటే మన భారతదేశంలో ఒక ఫిక్స్డ్గా శాలరీ వస్తున్న వాళ్ళ జనాభా చాలా చాలా కొద్ది శాతం మాత్రమే. అంటే మనకు ప్రజలకి సరైనటువంటి ఫిక్స్డ్ ఇన్కమ్ లేనప్పుడు మరి ఇట్లాంటి కోవిడ్ సందర్భంలో వీళ్ళు ఏం చేసే అవకాశం ఉంటుంది? వీళ్ళ జాబులు పోయే అవకాశం ఉంటుంది. దాంతోపాటు జాబులు ఉన్న వాళ్ళు కూడా ఖర్చు పెట్టే అవకాశం ఉండదు అనమాట. ఎందుకు? ఫ్యూచర్లో రేపు మనకు జాబ్ ఉంటుందో ఉండదో తెలియదు. దాంతోపాటు పిఎల్ఎఫ్ఎస్ ఇంకేం చెప్తుందంటే, మన భారతదేశంలో అరౌండ్ రూరల్ నాన్ అగ్రికల్చర్ వర్క్ ఫోర్స్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం కాకుండా వేరే పని చేసే వాళ్ళ దాంట్లో అందులో 50%, దాంతోపాటు పట్టణాల్లో పనిచేసే దాంట్లో 35% కూడా దేనిపైన ఆధారపడి ఉన్నారు? కన్స్ట్రక్షన్, నిర్మాణ రంగం పైన, మ్యానుఫ్యాక్చరింగ్, తయారీ రంగం పైన ఆధారపడి ఉన్నారు. మరి ఇప్పుడు కోవిడ్ వల్ల ఇవి రెండు కూడా తీవ్రంగా ప్రభావితానికి గురైనాయి కాబట్టి వీటిని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందుకోసం మీరు గుర్తుపెట్టుకోండి, తయారీ రంగం. మీరు ఆంధ్రప్రదేశ్లో ఇసుక కొరత వచ్చినప్పుడు చాలా ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఎవరు? ఈ యొక్క తయారీ రంగంలో పనిచేసేటటువంటి భవన నిర్మాణ రంగంలో పనిచేసేటటువంటి కూలీలు. అందుకోసమే కన్స్ట్రక్షన్ రంగం అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంను ఎంకరేజ్ చేసినట్టయితే కనుక ఈ యొక్క వీళ్ళ కూలీలకు పని దొరుకుతుంది. అంటే నథింగ్ బట్ వాళ్ళకి ఏమొస్తుంది? జీతం, శాలరీ వస్తుంది. అది వల్ల ఏం ఖర్చు చేస్తారు? టూత్పేస్ట్ కానీ, లేకపోతే బ్రష్ కానీ, లేదా ఏదైనా కొనుక్కుంటారు. అంటే ఎఫ్ఎంసీజీ, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్. దీని ద్వారా ఏమవుతుంది? మార్కెట్ అనేది రివైవ్ అవుతుంది. అంటే కంపెనీలకు వీళ్ళు ఎక్కువ ఆర్డర్స్ వెళ్తాయి. ఏ కంపెనీలు ఎక్కువ తయారు చేస్తాయి అంటే ఎక్కువ మందిని మళ్ళీ ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ని పెట్టుకుంటారు. ఈ విధంగా ఆర్థిక వ్యవస్థ అనేది తిరిగి గాడిలో పడుతుందన్నమాట. మరి ప్రభుత్వం ఇప్పుడు ఈ ఫస్ట్ 4 నెలల్లో ఖర్చు చేసిన దాంట్లో ఎక్కువ ఖర్చు దేని మీద ఉందని చెప్పాను? రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీద ఉంది. అంటే లైక్ ఈ యొక్క ఆత్మనిర్భర్ అభియాన్లో, ఈ యొక్క లైక్ మన్రేగా పథకంలో కొన్ని వర్క్ డేస్ పెంచడం ద్వారా కానీ, లేదా ఈ యొక్క ప్రజలకి ఫుడ్ గ్రెయిన్స్ ఇవ్వడం ద్వారా కానీ, ఇట్లాంటివి అనమాట. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కేవలం 4% మట్టుకే ఉంది స్టూడెంట్స్. అంటే చాలా తక్కువ. దీన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆర్బీఐ ఏం చెప్పిందంటే, ఈ యొక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువగా ఈ యొక్క ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులను ప్రోత్సహించే అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలంటే ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతులు, దానితోపాటు మ్యానుఫ్యాక్చరింగ్, తయారీ రంగాన్ని ప్రోత్సహించాలన్నమాట. దాంతోపాటు ఈ యొక్క లేబర్ రిఫార్మ్స్,
తయారీ ఈ యొక్క కూలీల విషయంలో, కార్మికుల విషయంలో ఈ యొక్క సంస్కరణలు తీసుకురావడం, దాంతోపాటు ఈ యొక్క కంపెనీల విషయంలో ఎక్కువగా ఈ యొక్క లైసెన్స్ రాజ్ విధానం కాకుండా వాళ్ళను ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం, దానితోపాటు ఒకవైపు ఆత్మనిర్భర్ భారత్ ప్రోత్సహిస్తూనే ఇంకోవైపు మనం ఎక్స్పోర్ట్ ప్రమోషన్ని ఎంకరేజ్ చేయాలి. అంటే మన ఎగుమతులకి అడ్డంకిగా ఉండకూడదు మన ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అనే ప్రాజెక్ట్. దాంతోపాటు ఈ యొక్క పబ్లిక్ సెక్టార్ ప్రైవేట్ కంపెనీలను కూడా ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ప్రోత్సహించాలి. వాళ్ళకు అవసరం ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ కానీ, లేదా ఇరిగేషన్ కానీ, లేదా మిగతా విషయాలన్నీ కూడా వాళ్ళకి ఈ యొక్క అందుబాటు ధరలో తీసుకొచ్చినట్టయితే కనుక ప్రైవేట్ సెక్టార్లకి వాళ్ళు కూడా ఈ యొక్క ప్రభుత్వం తీసుకునేటటువంటి ప్రాజెక్టుల్లో ప్రైవేట్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. సో ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే, ఈ యొక్క ప్రభుత్వం తీసుకునేటటువంటి రెస్పాన్స్ తాత్కాలికమైనటువంటి రెవెన్యూ ఎంకరేజ్ చేయాలి, దానితో పాటు ఈ యొక్క క్యాపిటల్ స్పెండింగ్ను కూడా ఎంకరేజ్ చేయాలి. అప్పుడే ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది తిరిగి గాడిలో పడే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. సో ఈ ఆర్టికల్లో మనం ఏం డిస్కస్ చేసినామో ఒకసారి క్విక్ రివ్యూ చేద్దాం. నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్ళే కన్నా ముందు మనం ఈ ఆర్టికల్ ఏంటంటే ఎకానమీ రివైవల్ గురించి మాట్లాడడం. ఇందులో ఎకానమీకి 4 మూల స్తంభాలు ఏంది, దాని తర్వాత ఇంట్రడక్షన్, దాని తర్వాత ఈ యొక్క ప్రభుత్వం ఎందుకు ఖర్చు చేయాలి, వర్క్ ఫోర్స్ అంటే ఈ యొక్క కార్మికులు శాతం ఏ రంగంలో ఏ విధంగా ఉంది, దాని తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏ విధంగా చేస్తుంది ప్రభుత్వం, ఇంకా ఏ విధంగా చేయాలి, దీనికి ముందు ఎలాంటి చర్యలు చేపట్టాలని డిస్కస్ చేస్తూ ఫైనల్గా కంక్లూజన్ రిమార్క్స్ని మనం ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. నెక్స్ట్ ఆర్టికల్ దేనికి సంబంధించిందంటే ఎన్ఆర్సి, నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్షిప్, ఎన్ఆర్సి. అసలు మనం ఈ డిస్కషన్ ఎందుకు వచ్చిందంటే, ఎప్పుడైతే కనుక 1971 తర్వాత బంగ్లాదేశ్ నుండి అస్సాంలోకి మ్యాప్ చూద్దాం మనం. సో బంగ్లాదేశ్కి అస్సాంకి బార్డర్ ఇక్కడ ఒక 1 అండ్ ఇక్కడ 2. బంగ్లాదేశ్ నుంచి అస్సాంలోకి ఎవరైతే కనుక 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ తర్వాత వచ్చారో వాళ్ళ పేర్లన్నీ మీరు నమోదు చేసి అందులో ఎవరెవరైతే కనుక 1971 తర్వాత వచ్చారో వాళ్ళందరినీ పంపివేయండి, అంటే ఎన్ఆర్సి తయారు చేయండి, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్షిప్. మరి ఇలాంటి ఒక రిజిస్టర్ తయారు చేస్తే అందులో నుంచి ఎంతమంది తీసివేయబడ్డారు? 19 లక్షల మంది తీసివేయబడ్డారు. మరి ఈ 19 లక్షల మంది యొక్క ప్రజల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం. మరి ఈ ఆర్టికల్ అనేది మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఎడిటోరియల్లో కవర్ అయింది. లివింగ్ ఆన్ ద ఎడ్జ్ అంటే ఎవరైతే కనుక ఈ యొక్క ఎన్ఆర్సీలో చోటు దక్కలేదు 19 లక్షల మంది ప్రజలు, వాళ్ళు ఎలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారు, వాళ్ళు ఎలాంటి డైలమాలో ఉన్నారో మనం డిస్కస్ చేస్తాం. దానికన్నా ముందు ఇక అస్సాం బేసిక్ జాగ్రఫీ మీకు అర్థం కావాలి. అస్సాంలో వెస్ట్ నుండి ఈస్ట్కి బ్రహ్మపుత్ర నది ప్రవహిస్తుంది. బ్రహ్మపుత్ర నది ప్రవహించే ఈ ప్రదేశాన్ని అస్సాం వ్యాలీ అంటారు అనమాట. అస్సాం వ్యాలీ అంటారు. ఈ యొక్క దీనికి బ్రహ్మపుత్ర నది ఎక్కడ ఎంటర్ అవుతుందో ఆ ప్రాంతాన్ని అప్పర్ అస్సాం వ్యాలీ, ఈ యొక్క బంగ్లాదేశ్ దగ్గర ఉండేదాన్ని లోవర్ అస్సాం వ్యాలీ అంటారు. దాంతోపాటు అస్సాంలో ఉన్నటువంటి హిల్స్ ఏంటంటే ఈ యొక్క మికిర్ హిల్స్, ఇవి చాలా చాలా ఫేమస్ స్టూడెంట్స్. ఓకే, దాంతోపాటు దీబ్రూగర్ ప్లేన్, ఇది ఏంటంటే ఈ యొక్క మైదాన ప్రాంతాలు అంటారు. దీబ్రూగర్ మైదాన ప్రాంతాలు, ఇది బేసికల్లీ అస్సాం జాగ్రఫీ స్టూడెంట్స్. మనం ఇలా వీలున్నప్పుడు అలా స్టేట్ జాగ్రఫీ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. దాంతోపాటు అస్సాంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నేషనల్ పార్క్స్ కానీ బయోస్పియర్ రిజర్వ్ కానీ చూస్తే కనుక ఫస్ట్ వన్ అసలు బ్రహ్మపుత్ర నదికి సంబంధం లేనిది ఏంటంటే మనస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది బ్రహ్మపుత్ర నదికి వరదలు వచ్చినా కూడా సంబంధం లేదు. మరి బ్రహ్మపుత్ర నదికి కొద్దిగా దగ్గరలో ఉన్నది ఏంటంటే ఓరాంగ్ నేషనల్ పార్క్, దాంతోపాటు కాజీరంగా నేషనల్ పార్క్, దాంతోపాటు దీబ్రూ-సిఖోవా నేషనల్ పార్క్. మనం ఆల్రెడీ దీబ్రూ-సిఖోవా నేషనల్ పార్క్ ఇదివరకు మీకు మ్యాప్ పాయింటింగ్లో అడిగాను. ఇది దీబ్రూ, దాంతోపాటు తిన్సుకియా అనే జిల్లాల మధ్యలో ఉంటుంది. ఇక్కడ మీకు క్వశ్చన్ ఏంటంటే దీబ్రూ-సిఖోవా నేషనల్ పార్క్ అనేది ఏ జంతువుకి ఫేమస్ లేదా ఏ బర్డ్కి కూడా ఫేమస్? 2 ఉన్నాయి ఫేమస్, నేను మీకు ఇదివరకు చెప్పాను. దాంతోపాటు దీబ్రూ-సిఖోవా నేషనల్ పార్కు దక్షిణం వైపుగా నుండి ప్రవహిస్తున్నటువంటి నది పేరేంది?
వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద రివర్? మరి సో ఈ యొక్క నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఇందులో నుండి ఎంతమంది మినహాయించబడ్డారు? 19 లక్షల మంది మినహాయించబడ్డారు. మొత్తం ఎంతమంది అప్లికేషన్ చేస్తే 3.3 కోట్ల మంది. మరి ఈ యొక్క ఎన్ఆర్సి నుండి అక్కడ అస్సాంలో ఉన్నటువంటి ప్రజలు కానీ అస్సాంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఏం ఆశించింది చూద్దాం ఒకసారి. ఏం ఆశించింది అంటే ఈ యొక్క ఏదైతే కనుక సమస్య ఉందో ఎవరికి మధ్యలో, ఈ యొక్క ఇండిజినస్ పీపుల్ అంటే ఈ యొక్క స్థానికులకి, దానితో పాటు అలానే ఎవరైతే కనుక ఇమిగ్రెంట్స్ వలసవాదులకి మధ్యలో గత దశాబ్దాలుగా ఉన్నటువంటి సమస్య తొలగిపోతుంది అని ప్రజలు కానీ దాంతోపాటు ప్రభుత్వాలు కానీ భావించినాయి. కాకపోతే ఈ ప్రాసెస్ స్లో అవ్వడం వల్ల ఇది ప్రజలు అనుకున్నటువంటి రిజల్ట్ ఇవ్వడం లేదు. స్లో ఎందుకు అవుతుందంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ 19 లక్షలలో ఎక్కువ మంది బెంగాలీ హిందువులు ఉన్నారన్నమాట. బెంగాలీ హిందువులు ఉన్నారు కాబట్టి బీజేపీ ప్రభుత్వం దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి మళ్ళీ ఎన్ఆర్సీ మళ్ళీ చేపట్టాలంటుంది. ఇది ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే అస్సాంలో ఉన్నటువంటి ప్రజలు ఏమంటున్నారంటే 19 లక్షలు అనేది చాలా తక్కువ ఫిగరు, ఇంతమందే ఇల్లీగల్గా వచ్చినట్టు మేము నమ్మట్లేదు అని చెప్పేసి వాళ్ళు కూడా తిరస్కరిస్తున్నారు. అంటే ఒక సుప్రీంకోర్టు నిర్ధారించిన, సుప్రీంకోర్టు చేత ఈ యొక్క చేపట్టబడినటువంటి వ్యవస్థ పనే ఇలా ఉంటే మరి దీన్ని దేశం మొత్తం చేస్తే దీనికి ఎంత కాంప్లికేషన్స్ ఉంటాయో అర్థం చేసుకోవచ్చు మీరు. ఓకే, మరి ఈ యొక్క ఎన్ఆర్సీలో చోటు దక్కని ప్రజలే 19 లక్షల మంది ఉన్నారు కదా, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఎందుకు చూద్దాం ఒకసారి. ఈ 19 లక్షల మంది ఇందులో ఒకవేళ మీ పేరు ఈ రిజిస్ట్రీ లేకపోతే మీరు ఫారిన్ ట్రిబ్యునల్కి వెళ్ళొచ్చు. ఫారిన్ ట్రిబ్యునల్లో మీ అప్పీల్, ఫారిన్ ట్రిబ్యునల్లో కూడా మీరు కేసు ఓడిపోతే అప్పుడు మిమ్మల్ని ఎక్కడికి పంపిస్తారు? డిటెన్షన్ సెంటర్కి పంపిస్తారు. అంటే కర్మాగారంలాగా ఉంటుంది. ఇక్కడ నుండి మళ్ళీ మిమ్మల్ని బంగ్లాదేశ్కి పంపించాలి. ఇది స్కీమ్ అనమాట. మరి ఇప్పుడు ఈ రిజిస్టర్లో మీ పేరు లేదు, మీరు ఫారిన్ ట్రిబ్యునల్కి అప్లై చేసుకోవాలంటే ఎవరు ఆర్డర్స్ ఉండాలి, ఎవరి పర్మిషన్ ఉండాలి? ఎన్ఆర్సీ డైరెక్టరేట్ వాళ్ళ పర్మిషన్ ఉండాలి. ఓకే, కాకపోతే ఇప్పటివరకు కూడా ఎన్ఆర్సీ డైరెక్టరేటు వీళ్ళకు ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వలేదు. దానివల్ల వీళ్ళ పేర్లు ఇందులో రిజిస్టర్లో లేవు. ఫారిన్ ట్రిబ్యునల్కి అప్లై చేసుకుందామంటే వీళ్ళకి అవకాశం లేదు. దాంతోపాటు పేరెంట్స్ ఏమో రిజిస్టర్లో ఉన్నారు, చిల్డ్రన్స్ ఏమో రిజిస్టర్లో లేరు. దాంతోపాటు ఉమెన్ ఎక్కువగా సఫర్ అవుతున్నారు. దాంతోపాటు ఈ యొక్క చాలామంది చాలని జీతాలు ఉన్నవాళ్ళు ఈ యొక్క ఫారిన్ ట్రిబ్యునల్కి వెళ్ళడము, దాంతోపాటు ఎన్ఆర్సీ రిజిస్ట్రేషన్ కోసం 50 కిలోమీటర్లు 80 కిలోమీటర్లు వెళ్ళడం, ఈ యొక్క న్యాయపరమైనటువంటి పోరాటంలోనే వాళ్ళు ఎక్కువ ఖర్చు చేయాల్సినటువంటి ఈ యొక్క దుస్థితి వస్తుంది స్టూడెంట్స్. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు వాళ్ళు. సో మరి ఏం కావాలి మనకు? ఏం కావాలంటే బేసికలీ ఈ యొక్క ట్రిబ్యునల్స్ ఎవరైతే కనుక ఎన్ఆర్సీ నుంచి మినహాయించబడ్డారో వాళ్ళ కేసులను సాధ్యమైనంత ఫాస్ట్గా వినాలంటే ఎవరి భాగస్వామ్యం కావాలి? ఈ యొక్క ఎన్ఆర్సీ డైరెక్టరేట్ యొక్క భాగస్వామ్యం కావాలి. అప్పుడే ట్రిబ్యునల్ వీళ్ళ యొక్క కేసులను తొందరగా విచారించి ఈ యొక్క కేసులో కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ దీన్ని హ్యాండిల్ చేసినట్టయితే కనుక దీన్నే భారతదేశం మొత్తం కూడా మనం చేయాలని చూస్తే కనుక అది ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో మనం ఊహించవచ్చు స్టూడెంట్స్. ఇది మనకి సెకండ్ వన్. మనకు థర్డ్ వన్ డిస్కస్ చేయబోయేది ఏంటంటే ప్రాజెక్ట్ డాల్ఫిన్. డాల్ఫిన్ అనేది ఈ యొక్క ఆక్వాటిక్ యానిమల్ స్టూడెంట్స్. ఆక్వాటిక్ యానిమల్, వాటర్లో ఉండేది. ఓకే, మరి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, డాల్ఫిన్ అనేది ఫ్రెష్ వాటర్లో ఉంటుంది, దానితో పాటు మెరైన్ వాటర్లో కూడా ఉంటుంది. అంటే మంచినీటిలో ఉంటుంది, దాంతోపాటు ఉప్పు నీటిలో ఉంటుంది. రీసెంట్గా ప్రధానమంత్రి భారత ప్రభుత్వం ఎలా అయితే కనుక ప్రాజెక్ట్ టైగర్ తీసుకొని ఈ యొక్క టైగర్స్ని సంరక్షించి టైగర్స్ యొక్క సంఖ్యను పెంచిందో, ఇక్కడ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ టైగర్స్ ఎంత ఇండియాలో, దాంతోపాటు ఏ రాష్ట్రంలో టైగర్స్ ఎక్కువగా ఉన్నాయి, దాంతోపాటు ప్రాజెక్ట్ టైగర్ని ఏ సంవత్సరంలో మనం స్టార్ట్ చేయడం జరిగింది, ఆన్సర్ చేయండి. సో మరి టాపిక్ వచ్చినట్టయితే కనుక ప్రధానమంత్రి ప్రాజెక్ట్ లయన్ని టేకప్ చేస్తామన్నారు. ప్రాజెక్ట్ డాల్ఫిన్లో భాగంగా ఈ యొక్క ఫ్రెష్ వాటర్లో ఉన్న డాల్ఫిన్ని, మెరైన్ వాటర్లో ఉన్న డాల్ఫిన్ని మేము కాపాడతామన్నారు. మరి ఈ సందర్భంలో అసలు ఈ యొక్క డాల్ఫిన్ని కాపాడడానికి
మనం ఇక్కడ డిస్కస్ చేయబోయేది ఫ్రెష్ వాటర్ డాల్ఫిన్. ఫ్రెష్ వాటర్ గ్యాంగ్టిక్ ఫ్రెష్ వాటర్ డాల్ఫిన్ అంటే గంగానది, బ్రహ్మపుత్ర నది, గంగానది ఉపనదుల్లో ఉండేటటువంటి డాల్ఫిన్ల గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. సో వీటిని ఎందుకు పరిరక్షించాలి, వీటిని పరిరక్షించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది గతంలో, అలానే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలా పరిరక్షించడానికి ఏమైనా చర్యలు తీసుకున్నారా, అవి ఎలాంటి రిజల్ట్స్ ఇచ్చినాయి అనేదాన్ని కూడా డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ మనకి ఇది పేపర్ 3 ఎన్విరాన్మెంట్ టాపిక్లో ఇంపార్టెంట్. అంటే మీకు యూపీఎస్సీలో కన్జర్వేషన్ అనే ఒక టాపిక్ వస్తుంది. కన్జర్వేషన్ అని చెప్పేసి అందులో ఇంపార్టెంట్ స్టూడెంట్స్ ఇది మనకి. ఓకే, సో ఇది ఈరోజు మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చినటువంటి ఆర్టికల్. ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చినటువంటి ఆర్టికల్. ఈ మ్యాప్ ఏంటంటే యూరోప్ మ్యాప్ సంబంధించింది. ఇది మళ్ళీ మనం డిస్కస్ చేస్తాం. సో ఇంట్రడక్షన్ చూసినట్టయితే కనుక మన ప్రధానమంత్రి గారు ఈ యొక్క ఇండిపెండెంట్ డే స్పీచ్ సందర్భంగా ప్రాజెక్ట్ డాల్ఫిన్ గురించి చర్చించడం జరిగింది. బాగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, ఈ ప్రాజెక్ట్ డాల్ఫిన్ అనేది రివర్ వాటర్ డాల్ఫిన్, ఫ్రెష్ వాటర్ డాల్ఫిన్, దాంతోపాటు మెరైన్ డాల్ఫిన్ రెండింటికి కూడా వర్తిస్తుంది. ఇట్లాంటివి ఎంసీక్యూకి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రాజెక్ట్ టైగర్ ఏ విధంగానైతే టేకప్ చేసామో అలానే ఈ యొక్క డాల్ఫిన్లను కూడా టేకప్ చేస్తాం. ఇప్పటి వరకు కూడా ఈ యొక్క డాల్ఫిన్ల గురించినటువంటి రక్షణ చర్యలన్నీ కూడా ఎవరు తీసుకున్నారట, ఎన్ఎంసీజీ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా వాళ్ళు ఏదైతే కనుక నమామి గంగే ప్రాజెక్టును అమలు చేస్తున్నారో వాళ్ళ ఇప్పటి వరకు కూడా డాల్ఫిన్లకు సంబంధించినటువంటి తగిన చర్యలు తీసుకున్నారు. సో మరి ఒక ప్రాజెక్ట్ డాల్ఫిన్ని ఏ మంత్రిత్వ శాఖ అమలు చేయబోతుంది, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వీళ్ళు దీన్ని అమలు చేయబోతున్నారు స్టూడెంట్స్. మరి అసలు ఈ యొక్క ఆక్వాటిక్ గ్యాంగ్టిక్ డాల్ఫిన్ దీని గురించి చూద్దాం. అసలు ఇక్కడ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, ఈ యొక్క గ్యాంగ్టిక్ డాల్ఫిన్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటో కామెంట్ చేయండి. వాట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ద గ్యాంగ్టిక్ డాల్ఫిన్? ఓకే, సో ఇది ఎందుకు మనం ప్రొటెక్షన్ చేయాలి, ఎందుకు ప్రొటెక్షన్ చేయాలంటే బేసికల్లీ ఈ గ్యాంగ్టిక్ డాల్ఫిన్, ఈ డాల్ఫిన్ అనేది ఈ యొక్క ఆక్వాటిక్ లైఫ్ అంటే ఈ యొక్క నీటి లోపల ఉన్నటువంటి లైఫ్ ఎలా ఉందో దానికి ఒక ఇండికేటర్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు లిట్మస్ టెస్ట్ను యూజ్ చేస్తారు, అవునా కదా, అది యాసిడా బేసా తెలుసుకోవడానికి. అలానే ఈ డాల్ఫిన్లు పెరుగుతున్నాయి వీటి సంఖ్య అంటే కనుక ఈ యొక్క వాటర్లో మంచి పరిస్థితులు ఉన్నాయని మీనింగ్, వాటర్లో జీవించడానికి. లేదా వీటి సంఖ్య తగ్గుతున్నాయంటే ఈ యొక్క నీటిలో హ్యాబిటేట్ అంటే పరిసరాలు సరిగా లేవు అని మీనింగ్ అనమాట. దాంతోపాటు డాల్ఫిన్ అనేది ఫుడ్ చైన్లో టాప్ ఉండేటటువంటి ఆర్గానిజం. ఓకే, ఇది నశించిపోతే ఏమవుతుంది, దీని నెక్స్ట్ లెవెల్లో ఉండేటటువంటి ఆర్గానిజం యొక్క సంఖ్య పెరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, వాటి కింద ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ తగ్గిపోతాయి. సో దీనివల్ల ఫుడ్ చైన్ అనేది డిస్టర్బ్ అవుతుంటుంది స్టూడెంట్స్. మరి ఒక గ్యాంగ్టిక్ డాల్ఫిన్ అనేది ఎక్కడెక్కడ మనం చూడవచ్చు, గంగా, బ్రహ్మపుత్ర, మేఘనా రివర్స్, దాంతోపాటు కర్ణపూలి, సాంగు రివర్. మరి కర్ణపూలి, సాంగు రివర్ అనేది ఎక్కడ ఉంటుంది అనేది మ్యాప్లో లొకేట్ చేసి కమెంట్ చేయండి స్టూడెంట్స్. ఓకే, సో మరి గ్యాంగ్టిక్ డాల్ఫిన్ ఎందుకు రక్షించాలి? నేను మీకు ఇందాక చెప్పినట్టు ఈ యొక్క గ్యాంగ్టిక్ డాల్ఫిన్ అనేది ఆక్వాటిక్ లైఫ్ అంటే నీటిలో ఉన్నటువంటి లైఫ్నికి ఒక ఇండికేటర్గా సూచిస్తుంది. దాంతోపాటు ఈ యొక్క గంగా నది పైన మీకు విషయం తెలుసా స్టూడెంట్స్, ఒకనొక టైంలో ఈ యొక్క డాల్ఫిన్స్ అనేది ఈవెన్ యమునా నదిలో ఢిల్లీ ప్రాంతంలో కూడా డాల్ఫిన్స్ కనిపించేటట ఒకప్పుడు. ఇక 1800 నుంచి 1850 ఆ టైంలో ఢిల్లీ పరివాహక ప్రాంతాల్లో కూడా ఈ యొక్క డాల్ఫిన్లు కనిపించేటట. అంటే పొల్యూషన్ వల్ల ఇప్పుడు డాల్ఫిన్ ఢిల్లీ పక్కన పెట్టండి, ఈవెన్ కోల్కతా ప్రాంతంలో కూడా ఎక్కువ కనిపించట్లేదు. ఇక డాల్ఫిన్లు తగ్గిపోవడానికి ఈ డ్యామ్స్ కట్టడం, దాంతోపాటు పొల్యూషన్ ఇవన్నీ కూడా కారణాలు అయ్యాయి. ఆల్రెడీ మీకు యూపీఎస్సీ క్వశ్చన్ కూడా మిమ్మల్ని అడగడం జరిగింది. ఇలానే డాల్ఫిన్లను రక్షించడానికి మనం ఎలా అయితే చర్యలు తీసుకుంటున్నామో యూరోప్లో కూడా ఇలాంటి ఒక ప్రోగ్రామ్ తీసుకున్న స్టూడెంట్స్. ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే ఐసిపిఆర్ అంటే ఇంటర్నేషనల్ కమిషన్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద రైన్. మరి ఈ ప్రాజెక్ట్ ప్రధానమైన ఉద్దేశం ఏంటి స్టూడెంట్స్, ఏదంటే సాల్మన్ అనే ఒక రకమైన ఫిష్ ఉంటుంది స్టూడెంట్స్. సాల్మన్ అనే ఒక రకమైనటువంటి ఫిష్ ఉంటుంది. ఈ ఫిష్ జనరల్గా నార్త్ సీ, ఈ మ్యాప్ చూడండి జాగ్రత్తగా, నార్త్ సీలో ఉంటుంది. ఈ నార్త్ సీ నుండి ఇది ఈ యొక్క రైన్ నదీ పరివాహక ప్రాంతాల్లోకి వచ్చి ఎగ్స్ పెట్టి
బ్రీడింగ్ చేస్తుందన్నమాట, బ్రీడింగ్ పిల్లల్ని పెడుతుంది. కాకపోతే ఈ యొక్క రైన్ నదిలో ఒక రకమైనటువంటి ఈ యొక్క కెమికల్ యాక్సిడెంట్ జరిగింది. ఎప్పుడు? 1986 ఆ ప్రాంతంలో. దానివల్ల ఏంటంటే ఈ యొక్క ఫిష్ ఇక్కడికి రావడం తగ్గించాయి స్టూడెంట్స్. మరి ఈ ఫిష్ మళ్ళీ ఈ యొక్క రైన్ నదీ పరివాహక ప్రాంతంలోకి వచ్చే విధంగా ఈ దేశాలన్నీ కూడా, ఏ దేశాలు? నంబర్ 1 స్విట్జర్లాండ్, నంబర్ 2 ఫ్రాన్స్, నంబర్ 3 లగ్జంబర్గ్, నంబర్ 4 జర్మనీ, నంబర్ 5 నెదర్లాండ్స్. ఈ దేశాలన్నీ కూడా ఈ యొక్క ICPR ఇంటర్నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ద రైన్ ఇందులో భాగమై ఈ యొక్క సాల్మన్ ఫిష్ గురించి, వాటి రక్షణ గురించి సరైనటువంటి చర్యలు చేపట్టడం వల్ల ఇప్పుడు మళ్ళీ సాల్మన్ ఫిష్ అనేది రైన్ నదిలో కానీ, రైన్ నది యొక్క ఉపనదుల్లో కానీ కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే దాన్ని మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ గ్యాంగ్టిక్ డాల్ఫిన్ కూడా రక్షించాలి. సో ఈ మ్యాప్ బట్టి మీకు రైన్ నది యొక్క పరివాహక ప్రాంతాలు దేశాలు ఏందో మీకు అర్థమై ఉండాలి స్టూడెంట్స్. సో ఇది మనకి ఇంపార్టెంట్. మరి సో ఈ యొక్క గ్యాంగ్టిక్ డాల్ఫిన్లు రక్షించడానికి మనం ఇప్పటివరకు ఏం చేసామంటే బేసికల్లీ ఈ యొక్క గ్యాంగ్టిక్ డాల్ఫిన్లని మనం ఈ యొక్క ఐయుసిఎన్ లిస్టులో చేర్చి దీన్ని మనం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్తో షెడ్యూల్ 1లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఐయుసిఎన్లో దీన్ని ఏ విధంగా లిస్టెడ్ చేయడం జరిగింది? ఎండేంజర్డ్ అనే కేటగిరీలో లిస్ట్ చేయడం జరిగింది స్టూడెంట్స్. ఎండేంజర్డ్ అనే కేటగిరీలో లిస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ యొక్క గ్యాంగ్టిక్ డాల్ఫిన్లను రక్షించడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ యొక్క గ్యాంగస్ రివర్ డాల్ఫిన్ కన్జర్వేషన్ యాక్షన్ ప్లాన్ అనేదాన్ని 2010 నుండి 2020 వరకు డిక్లేర్ చేసి అక్టోబర్ 5 ఎవ్రీ ఇయర్ని కూడా ఈ యొక్క గ్యాంగ్టిక్ రివర్, ఆ రోజున ఈ యొక్క గ్యాంగ్టిక్ రివర్ డాల్ఫిన్ని నేషనల్ ఆక్వాటిక్ యానిమల్గా మనం డిక్లేర్ చేయడం జరిగింది. అందుకోసమే ఎవ్రీ ఇయర్ అక్టోబర్ 5ని మనం నేషనల్ గంగా రివర్ డాల్ఫిన్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం స్టూడెంట్స్. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకు ఈరోజు డీటెయిల్డ్ అనాలిసిస్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడా. మరి వన్ లైనర్స్ డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. రైతులకు ఇచ్చేటటువంటి సౌర విద్యుత్ సోలార్ ప్లాంట్స్ ఏదైతే ఉందో వాటిని కూడా ప్రయారిటీ సెక్టార్ లెండింగ్లో పరిగణించండి అని. ఫస్ట్ మీకు ప్రయారిటీ సెక్టార్ లెండింగ్, తెలుగులో ప్రాధాన్యత రుణాలు అంటే ఏందో తెలియాలి. ప్రాధాన్యత రుణాలు అంటే ఏంటంటే స్టూడెంట్స్, బ్యాంకులు వాళ్ళు రుణాలు ఇచ్చేటప్పుడు కొంతమందిని వీళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి, కొంతమందికి ప్రాధాన్యం ఇవ్వాలంటున్నారు. వాళ్ళు ఎవరట అంటే కనుక వాళ్ళు అగ్రికల్చర్ ఉంటుంది ఇందులో మీకు అగ్రికల్చర్, దాంతోపాటు ఈ యొక్క MSMEలు, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, దాంతోపాటు ఎక్స్పోర్ట్కి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్ క్రెడిట్, దాంతోపాటు ఎడ్యుకేషన్ అండ్ గృహ నిర్మాణ రంగం, హౌసింగ్, అండ్ దాంతోపాటు ఈ యొక్క రెన్యూబుల్ ఎనర్జీ అంటే సోలార్, వీటితో పాటు అడిషనల్గా ఇప్పుడు రైతులు ఏర్పాటు చేసుకునేటటువంటి సోలార్ పంప్ సెట్లు కానీ, లేదా ఈ యొక్క రైతులు ఏర్పాటు చేసుకున్నటువంటి సోలార్ పంపులతోని ఎలక్ట్రిసిటీ ఇస్తారు కదా ప్రభుత్వానికి, గ్రిడ్ కనెక్ట్ చేస్తారు కదా, అదైనా సరే అంటే సోలార్ పంప్ సెట్స్, దాంతోపాటు స్టార్టప్స్ ఈ యొక్క అంకుర సంస్థలు, వీటిని కూడా ఈ యొక్క ప్రాధాన్యత రంగంలో చేర్చాలని గతంలోనే నేను మీకు ఆగస్ట్ 6th రోజు మానిటరీ పాలసీ ఆఫ్ RBI మీద ఒక వీడియో చేశాను, అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు దాన్నే RBI ఈ యొక్క సర్క్యులర్ ఆదేశాలను రిలీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ యొక్క రైతులతో ఒప్పందం చేసుకొని ఎవరైతే కనుక కొన్ని రైతు సంఘాలు పంట కొనుగోలు చేస్తాయి కదా, వాళ్ళకి 5 కోట్ల వరకు రుణం ఇవ్వడానికి కూడా RBI అనుమతులు ఇచ్చింది. కాకపోతే ఈ రుణాలు ఎవరు ఇవ్వాలి? రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇవ్వాలి. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు రైతు సహకార సంఘాలకి రుణాలు ఇవ్వకూడదు అని షరతు విధించింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దాంతోపాటు సో ఈ యొక్క వ్యవసాయం అనుబంధ కార్యకలాపాల్లో పనిచేసే స్టార్టప్లకి 50 కోట్ల దాకా రుణం ఇవ్వడానికి RBI అనుమతించింది. ఈ యొక్క ఎడ్యుకేషన్ లోన్లను కూడా వీళ్ళకి ఇచ్చే లోన్లని ఇదివరకు 10 లక్షల లోపు ఉంటేనే అది ప్రయారిటీ సెక్టార్ లోన్, ప్రాధాన్యత సెక్టార్ పరిధిలోకి వచ్చేది. ఇప్పుడు దాన్ని 20 లక్షలు కూడా పెంచడం జరిగింది. అలానే ఇళ్ల మరమ్మతు, హౌస్ రెనోవేషన్కి ఇచ్చే రుణ పరిమితిని ఇదివరకు మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో 5 లక్షలు ఉండే ఇప్పుడు దాన్ని 10 లక్షలకు, ఇతర ప్రాంతాల్లో 2 లక్షల నుండి 6 లక్షలు కూడా పెంచడం జరిగింది. ఈ విధంగా
ప్రాధాన్యత రుణాలకి వివిధ రకాలైనటువంటి మార్పులు చేయడం జరిగింది స్టూడెంట్స్. నెక్స్ట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రైబల్ రీసెర్చ్ NITR అనే సంస్థను ఏర్పాటు చేయడానికి అగ్రిమెంట్ కుదిరిందట. ఎవరి మధ్యలో కుదిరింది అగ్రిమెంటు? మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, దాంతోపాటు ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, వీళ్ళ మధ్యలో అగ్రిమెంట్ కుదిరింది. మరి అసలు ఈ సంస్థ ఏం చేస్తుంది? ఈ సంస్థ ఏం చేస్తుందంటే ఈ యొక్క ట్రైబల్స్ పైన రీసెర్చ్ చేస్తుంది. ఇందులో వివిధ రకాలైనటువంటి NGOలను కూడా భాగస్వామ్యం చేసుకుంటుంది స్టూడెంట్స్. దాంతోపాటు ఈ సంస్థ యొక్క స్టూడెంట్స్ని కూడా ట్రైబల్ డెవలప్మెంట్ పైన కానీ ట్రైబల్ ఆర్ట్ అండ్ కల్చర్ పైన కూడా ఈ యొక్క రీసెర్చ్ని ప్రోత్సహిస్తుంది ఈ సంస్థ అనేది. నెక్స్ట్, థర్డ్ వన్ ఏంటంటే ద స్టేట్ ఆఫ్ యంగ్ చైల్డ్, అంటే మన భారతదేశంలో చిన్న పిల్లల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అనే రిపోర్ట్ని వైస్ ప్రెసిడెంట్ రిలీజ్ చేయడం జరిగింది స్టూడెంట్స్. మరి ఈ రిపోర్ట్ని ఎవరు తయారు చేశారు? ప్రిపేర్డ్ బై మొబైల్ క్రీషియస్ అనే సంస్థ. మరి ఈ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే మన భారతదేశంలో సుమారు 16 కోట్ల మంది చిన్నారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 6 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్నారు. వీళ్ళు 16 కోట్ల మంది. ఇందులో 21% అండర్ నరిష్డ్, అంటే సరైనటువంటి పౌష్టికాహారం అందట్లేదు వీళ్ళకు. 36% అండర్ వెయిట్, అంటే ఉండాల్సిన ఏజ్కి లేరు. అంటే దీన్ని మనం ఏమంటామంటే బేసికల్లీ వ్యాస్టింగ్ అంటారనమాట, వ్యాస్టింగ్. అలానే 38% ఆఫ్ ద చిల్డ్రన్కి ఇమ్యునైజేషన్, అంటే వ్యాక్సిన్స్ అందడం లేదు. అంటే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఇది. దాంతోపాటు ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే ఏ దేశం అయితే కనుక ఎర్లీ చైల్డ్హుడ్ డెవలప్మెంట్, అంటే చిన్నారుల యొక్క ఎర్లీ స్టేజెస్ పైన ఏ దేశం అయితే కనుక ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తుందో ఆ దేశం దీర్ఘకాలికంగా ఎక్కువగా ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంటుంది ఆ దేశానికి అని చెప్పేసి. దాంతోపాటు ఈ ర్యాంకింగ్లో ఏదైతే కనుక యంగ్ చైల్డ్ అవుట్కమ్ ఇండెక్స్ అనే ర్యాంకింగ్లో కొన్ని రాష్ట్రాలు నేషనల్లో ఉన్న యావరేజ్ కన్నా బెటర్గా ఉన్నాయి. నేషనల్ యావరేజ్ ఎంత? 0.585. అంటే చిన్నపిల్లలకి తీసుకునే అన్ని జాగ్రత్తలను తీసుకొని ఒక ర్యాంకింగ్ ఇస్తే కనుక యావరేజ్ దేశ ర్యాంకింగ్ ఎంత అంటే 0.585. యావరేజ్ అంటే నేషనల్ ర్యాంకింగ్ కన్నా మంచి ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంది? కేరళ, గోవా, త్రిపుర, తమిళనాడు, మిజోరం. యావరేజ్ కన్నా తక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఈ విధంగా ఇది మీకు ఎక్కువగా మీరు ఆన్సర్స్ రాసేటప్పుడు సోషల్ ఇష్యూస్, సామాజిక సమస్యలపైన ఆన్సర్లు రాసేటప్పుడు ఇది మీకు బాగా యూజ్ అవుతుంది స్టూడెంట్స్. ఫోర్త్ వన్, ఎక్స్టెన్షన్ ఆఫ్ టెన్యూర్ ఆఫ్ స్టాండింగ్ కమిటీస్. మీకు ఆల్రెడీ మొన్న పార్లమెంటు స్టాండింగ్ కమిటీల గురించి చెప్పాను స్టూడెంట్స్. పార్లమెంటు స్టాండింగ్ కమిటీల గురించి చెప్పాను. పార్లమెంటులో ఎన్ని రకాల కమిటీలు ఉంటాయని చెప్పాను నేను మీకు. ఈ యొక్క పర్మనెంట్ కమిటీస్, టెంపరీ కమిటీస్. పర్మనెంట్ కమిటీస్ ఏం చెప్పాను? డిపార్ట్మెంటల్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్. స్టాండింగ్ కమిటీస్ అనొచ్చు. డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ అంటే వేరే, స్టాండింగ్ కమిటీస్ అనొచ్చు. టెంపరీగా ఉండే వాటిని ఏమంటారు? అడ్ హాక్ కమిటీస్ అంటారు, తాత్కాలిక కమిటీస్ అని అంటారు. ఓకే, మరి పర్మనెంట్ కమిటీలలో ఈ యొక్క స్టాండింగ్ కమిటీలలో ఇంకేముంటాయి స్టూడెంట్స్? డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ ఉంటాయి, దాంతోపాటు ఫినాన్షియల్ కమిటీస్ ఉంటాయి. ఫినాన్షియల్ కమిటీస్లో ఏమి ఉంటాయని చెప్పాను నేను మీకు? ఎస్టిమేట్స్ కమిటీ అని చెప్పేసి, దాంతోపాటు కమిటీ అండ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, దానితో పాటు ఈ యొక్క పబ్లిక్ అకౌంట్ కమిటీ, ఇలాంటి కమిటీలు ఉంటాయని చెప్పాను స్టూడెంట్స్. ఈ యొక్క డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ ఎన్ని ఉంటాయని చెప్పాను నేను మీకు? 24 ఉంటాయని చెప్పాను. అందులో లోక్సభ కంట్రోల్లో 18, రాజ్యసభ కంట్రోల్లో ఈ యొక్క 6 ఉంటాయని మీకు చెప్పాను స్టూడెంట్స్. మరి ప్రతి డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్లో ఎంతమంది సభ్యులు ఉంటారని చెప్పాను? ప్రతి డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీలో 31 మెంబర్స్ ఉంటారని చెప్పాను. అందులో 21 మెంబర్స్ ఏమో లోక్సభ నుండి, 10 మెంబర్స్ ఏమో రాజ్యసభ నుండి కూడా వస్తారని మీకు చెప్పాను స్టూడెంట్స్. ఇందులో మినిస్టర్ సభ్యులుగా ఉంటారా? మినిస్టర్స్ ఇందులో సభ్యులుగా ఉండరు. మరి వీళ్ళ యొక్క పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది స్టూడెంట్స్? ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే 1 ఇయర్ పాటు ఉంటుంది. ఇక్కడే ప్రాబ్లం వచ్చిందనమాట. 1 ఇయర్ పాటు ఉంటే ఏంటంటే ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు రాజ్యసభలో ఏమంటున్నారంటే కోవిడ్ వల్ల చాలా పార్లమెంటరీ కమిటీలు వాళ్ళు ఏ పార్లమెంటరీ కమిటీ అయితే ఏ ఇష్యూ పైన ఉందో వాళ్ళు ఆ ఇష్యూ పైన మొత్తం స్టడీ చేయలేకపోతున్నారు. కాబట్టి వీళ్ళ యొక్క కాల వ్యవధి 2 ఇయర్స్ ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఈ యొక్క ప్రపోజల్ ఉందన్నమాట. ఎందుకంటే ఏ స్టాండింగ్ కమిటీ కూడా వాళ్ళ రిపోర్ట్ మొత్తం ఇవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసినట్టయితే కనుక మనం రీసెంట్గా డిస్కస్ చేస్తాం పార్లమెంటరీ కమిటీ అండ్ ఐటీ, శశి థరూర్ గారి నేతృత్వంలో ఉన్న కమిటీ. ఈ కమిటీ చాలా రిపోర్ట్స్ ఇంకా ఇవ్వలేదు.
ఏది ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ అనేది వ్యక్తుల యొక్క భద్రతను ఏ విధంగా కాపాడుతుంది అనే దాని మీద రిపోర్టు, దాంతోపాటు ఉమెన్ సెక్యూరిటీ పైన రిపోర్టు, ఇవన్నీ కూడా రిపోర్ట్ ఇవ్వలేదు. మరి ఈ సందర్భంలో రెండు ఆప్షన్స్ని పరిగణిస్తున్నారు. ఏంది, ఇప్పుడు ఉన్నటువంటి కమిటీకి ఇంకో 1 year ఎక్స్టెన్షన్ ఇవ్వడం, లేదా కొత్త కమిటీలు ఏవైతే ఏర్పడతాయో వాటికి 2 సంవత్సరాల పదవీ కాలం ఇవ్వడం. మరి ఇందులో దేన్ని తీసుకుంటారనేది మనకు తెలియదు, ఇంకా చూద్దాం మరి ఏ ఆప్షన్ తీసుకుంటారు అనేది. ఓకే, నెక్స్ట్ వన్, 5th బ్రిక్స్ కల్చరల్ మినిస్టర్ మీట్. బ్రిక్స్ దేశాల యొక్క కల్చర్ మినిస్టర్స్ అంటే ఈ యొక్క సాంస్కృతిక శాఖ మినిస్టర్స్ ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా ఆన్లైన్ సమావేశంలో ఈ యొక్క మీటింగ్లో పాల్గొనడం జరిగింది. స్టూడెంట్స్, బ్రిక్స్ కంట్రీస్ అంటే ఏందో మీకు తెలుసు. దెన్ వీళ్ళు ఏం డిస్కస్ చేశారంటే ఈ యొక్క ఆన్లైన్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఎలా నిర్వహించవచ్చు, దాంతోపాటు ఒక డిజిటల్ ఆన్లైన్ ఎగ్జిబిషన్ని నిర్వహిస్తే ఎలా ఉంటుంది 2021 ఎండింగ్ లోపు. ఇందులో భాగంగా బ్రిక్స్ అలియన్స్ ఆఫ్ మ్యూజియంస్, బ్రిక్స్ దేశాల మధ్య బ్రిక్స్ అలియన్స్ మ్యూజియం అనే ప్రోగ్రాంలో భాగంగా, దాంతోపాటు బ్రిక్స్ కార్నర్ని కూడా ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు. ఏ సంస్థ పరిధిలో, బ్రిక్స్ అలియన్స్ ఆఫ్ లైబ్రరీస్ పరిధిలో. ఎప్పటిలోపు 2021 లోపు. ఇది ఏం చేస్తుంది, బ్రిక్స్ దేశాల యొక్క చరిత్ర, దానితో పాటు సంస్కృతిని తెలియజేస్తుంది. ఏంది బ్రిక్స్ కార్నర్ అనేది. స్టూడెంట్స్, మరి ఇక్కడ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, బ్రిక్స్ అన్న పేరును అంటే అప్పుడు సౌత్ ఆఫ్రికా లేదు, బ్రిక్ అన్న పేరును సూచించినటువంటి ఎకానమిస్ట్ ఆర్థికవేత్త ఎవరు, దాంతోపాటు బ్రిక్స్ దేశాలన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి ఆర్థిక సంస్థ బ్యాంకు పేరు ఏంది, దీన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు, ఆన్సర్ చేయండి. మరి మ్యాప్ యాక్టివిటీ చూసినట్టయితే కనుక మాయా మౌంటైన్స్ అట్లాస్లో లొకేట్ చేయమన్నాను. ఇది ఏ సముద్రానికి దగ్గరలో ఉంటుంది, మాయా మౌంటైన్స్ అనేది బెలీజ్ అనే దేశంలో ఉంది. స్టూడెంట్స్, ఇది కరేబియన్ సీకి దగ్గరలో ఉంటుంది. మహాసముద్రం అయితే కనుక నార్త్ అట్లాంటిక్ సీకి దగ్గరలో ఉంటుంది. స్టూడెంట్స్, మరి ఈరోజు మ్యాప్ యాక్టివిటీ ఏంటంటే విక్రమ్శీల గ్యాంగ్టిక్ డాల్ఫిన్ శాంక్చురీ. మనం ఎలాగో ప్రాజెక్ట్ డాల్ఫిన్ గురించి డిస్కస్ చేసాం కదా, మరి విక్రమ్శీల గ్యాంగ్టిక్ డాల్ఫిన్ ఎక్కడుంది, ఇది ఏ రివర్కి సంబంధించింది. నిన్నటి క్విజ్కి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎంత చూద్దాం. స్టూడెంట్స్, ఏ మంత్రిత్వ శాఖ జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి రూల్స్, ప్రభుత్వం ఎలా పనిచేయాలన్న రూల్స్ని జారీ చేయడం జరిగింది, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సెకండ్ వన్, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020, దీన్ని రిలీజ్ చేసినటువంటి సంస్థ ఏంది, మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ విపో. థర్డ్ వన్, యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏ మెట్రో సిటీకి 650 మిలియన్ యూరోలను ఇవ్వడానికి ముందుకొచ్చింది, కాన్పూర్ మెట్రో ప్రాజెక్టుకి. నెక్స్ట్, మిషన్ కర్మయోగికి సంబంధించినటువంటి రైట్ స్టేట్మెంట్ ఏంది. ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది, ఇట్ ఈస్ ఏ కెపాసిటీ బిల్డింగ్ స్కీమ్ ఫర్ సివిల్ సర్వెంట్స్ aimed at అప్గ్రేడింగ్ ద పోస్ట్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్. ఆఫ్ కోర్స్ రిక్రూట్మెంట్ అయిన తర్వాత ట్రైనింగ్ గురించి మాట్లాడుతుంది, అన్ని లెవెల్స్కి సంబంధించింది. ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ రైట్. ద ప్రోగ్రామ్ విల్ బి డెలివర్డ్ బై సెట్టింగ్ అప్ ఏ డిజిటల్ ప్లాట్ఫామ్ కాల్డ్ ఐజీఓటీ కర్మయోగి ద్వారా ఈ ప్రోగ్రామ్ను డెలివర్ చేయడం జరుగుతుంది. సెకండ్ స్టేట్మెంట్ కూడా రైట్. సో ఆన్సర్ ఈజ్ బోత్ 1 and 2. థర్డ్ వన్, రీసెంట్గా వరల్డ్ లార్జెస్ట్ సోలార్ ట్రీని దుర్గాపూర్ వెస్ట్ బెంగాల్లో ఏర్పాటు చేసినటువంటి సిఎస్ఐఆర్ అనుబంధ సంస్థ ఏంటి అని మిమ్మల్ని క్వశ్చన్ అడగడం జరిగింది. స్టూడెంట్స్, మరి అనుబంధ సంస్థ ఏంది స్టూడెంట్స్, CMERI, సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఆన్సర్ ఈజ్ 3. నెక్స్ట్, యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం, దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ ఏంది, ఇట్ ఈస్ యాన్యువల్ సమ్మిట్ ఆర్గనైజ్డ్ బై దిస్ ఆర్గనైజేషన్. నిన్ననే మీకు చెప్పాను, ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ టు ఇంప్రూవ్ ద పార్ట్నర్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్ఏ. ఇండియా యుఎస్ఏ మధ్యలో పార్ట్నర్షిప్ని ఇంప్రూవ్ చేయడానికి ఇది తోడ్పడుతుంది. ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. రీసెంట్గా జరిగింది 3rd ఎడిషన్, ఇది కూడా రైట్. సో బోత్ 1 and 2 ఆర్ రైట్ స్టూడెంట్స్. సెవెంత్ వన్, ద ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అన్న బుక్ రాసినటువంటి మాజీ రాష్ట్రపతి ఎవరు, ప్రణబ్ ముఖర్జీ. ఆన్సర్ ఈజ్ 4.
4 students. So the presidential years. So answer must be, sorry students, so answer is 4. might be ఇక్కడ మీకు ఆప్షన్స్ రాంగ్ ఇచ్చినట్టున్నాను. నెక్స్ట్ ఈరోజు క్విజ్ స్టూడెంట్స్, 118 చైనీస్ యాప్స్ని బ్యాన్ చేసినటువంటి, రీసెంట్గా బ్యాన్ చేస్తున్న ప్రభుత్వం ప్రకటించింది కదా, ఏ మంత్రిత్వ శాఖ ప్రకటించింది? సెకండ్ వన్, ప్యాంగ్ లాబ్సాల్ ఫెస్టివల్ ఏ రాష్ట్రానికి సంబంధించింది? థర్డ్ వన్, సొనమూరా దౌకాండి ఇన్లాండ్ వాటర్వే సముద్ర నౌకాయాన మార్గం ఏ దేశాన్ని కలుపుతుంది? భారతదేశాన్ని ఏ దేశాన్ని? నిన్ననే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫోర్త్ వన్, రీసెంట్గా యూనియన్ క్యాబినెట్ ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు మెరుగుపరచడానికి ఏ మిషన్ స్టార్ట్ చేసింది? వెరీ ఈజీ. ఫిఫ్త్ వన్, E40 అనేటటువంటి ప్రాజెక్ట్ ఏ 2 సముద్రాలను కలిపేటటువంటి వాటర్ ప్రాజెక్ట్? సిక్స్త్ వన్, జమ్మూ కాశ్మీర్ అఫీషియల్ లాంగ్వేజ్ బిల్ని రీసెంట్గా డ్రాఫ్ట్ చేయడం జరిగింది. ఇందులో జమ్మూ కాశ్మీర్లో ఇంగ్లీష్, ఉర్దూ భాషలతో పాటు మిగతా ఏ భాషలను అధికార భాషలుగా చేర్చడం జరిగింది. సెవెంత్ వన్, లిగో లేజర్ ఇంటర్ఫిరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ. నిన్ననే మీకు చెప్పాను, ఇది బ్లాక్ హోల్ కృష్ణ బిలాల గురించి. సో అది లిగో అబ్జర్వేటరీ కూడా దాన్ని అబ్జర్వ్ చేయడం జరిగిందని చెప్పాను. సో దానికి సంబంధించిన రైట్ స్టేట్మెంట్ ఇది. సో ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ఈరోజు క్విజ్కి సంబంధించింది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక మీ వాట్సాప్ గ్రూపుల్లో, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయండి స్టూడెంట్స్. దానితోని కోచింగ్ తీసుకునేటటువంటి సదుపాయం లేని వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు. దానితో మన ఎఫర్ట్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో మరి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.